అందరికీ నమస్తే అండి. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న ఎంపీల టీం కాస్త ఫ్రెష్ ఫేస్లు అనమాట. పొలిటికల్గా రాజకీయంగా కొత్త అంటే అందరూ కాదు, కొంతమంది. ప్లస్ వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ తక్కువ అయినప్పటికీ వాళ్ళకున్న క్లీన్ ఇమేజ్తో, వాళ్ళకున్న ఫ్రెష్ ఇమేజ్తో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎంపీలు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గాల్లో గతంలో ఇటువంటి లేదు అడ్మినిస్ట్రేషన్. ఎంపీలు బాగా పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కొంతమంది చూపిస్తున్నారు ఇప్పుడు ఉన్న ఎంపీల్లో. సో గతంలో ఎంపీలు అంటే ఏదో చీఫ్ గెస్ట్లు, వాళ్ళకి ఏదో కార్పొరేట్ బిజినెస్లు ఉంటాయి, 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, వాళ్ళ బిజినెస్లు కాపాడుకోవడానికి ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు చేస్తారు. అదే ఎంపీ అంటే అంతే. అప్పుడప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారు, అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒక మీటింగ్లో పాల్గొంటారు, నెలకు ఒకసారి అనేటట్టు మాత్రమే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఈ ఎంపీల బ్యాచ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బెస్ట్ బ్యాచ్ అనుకోవచ్చు. ఇందులో పర్టికులర్గా కొన్ని ఉదాహరణలు ఓవరాల్గా ఎంపీలందరిలో ఒక 4-5 మనం చెప్పుకుంటే, నంద్యాల ఎంపీ శబరి గారు, ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఎంపీలు పబ్లిక్ రిలేషన్స్ తక్కువ ఉంటాయి, ప్రజల నుంచి సమస్యల అర్జీలు తీసుకోవడం తక్కువ ఉంటుంది. కానీ శబరి గారు మాత్రం ఆ విషయంలో ఆమెను అప్రిషియేట్ చేయొచ్చు. అలాగే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఏలూరు కాదు, ఆయన ఎక్కడో కడప జిల్లా మైదుకూరు. క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకు ఏలూరు పంపించారు. ఆయన అంతకుముందు ఏలూరులో పనిచేసిన వాళ్ళు కావూరు సాంబశివరావు గారు కానీ, మాగంటి బాబు గారు కానీ, లేదా ఇతను శ్రీధర్ కోటగిరి శ్రీధర్ లోకలే, వాళ్ళది చింతలపూడి. అలాగే మాగంటి బాబు లోకలే, వాళ్ళది పెదవేగి లక్ష్మీపురం దెందులూరు కాన్స్టిట్యున్సీ. కావూరు సాంబశివరావు గారిది లోకల్ కాకపోయినా ఆయన లోకల్గా ఎక్కువగానే ఉండేవాడు. ఆయనది మచిలీపట్నం అనుకుంటా, కానీ లోకల్లోనే ఉండేవాడు. అంతకుముందు వాళ్ళందరూ లోకలే. కానీ ఇతనిది పూర్తిగా చాలా దూరం అయినప్పటికీ తను ఈ 9 నెలల్లోనే బయటకు కనిపించని చాలా చేశాడు. చాలామంది చాలా తక్కువ పని చేసి ఎక్కువ హడావిడి చేసుకుంటారు. కానీ ఏలూరు ఎంపీ గారు మాత్రం ఎక్కువ పని చేసి సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. అంతే, ఎక్కువ హడావిడి ఆర్భాటం ఏమీ లేదు. చూడడానికి చాలా సాఫ్ట్గా సైలెంట్గా కనిపిస్తాడు. ఎటువంటి కాంట్రవర్సీస్ ఉండవు, చాలా సింపుల్గా ఉంటాడు. కానీ అక్కడ ఉదాహరణ కొన్ని చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువ. మొత్తం దేశం మొత్తం మీద ఏలూరు పార్లమెంట్లోనే ఆయిల్ పామ్ సాగు ఎక్కువ. అక్కడ చింతలపూడి కాన్స్టిట్యున్సీ కావచ్చు, అండ్ దెందులూరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఏలూరు ఎక్కువ అనమాట. దాదాపుగా 58,000 హెక్టార్లలో ఉంటుంది సాగు. దేశంలో మరే పార్లమెంట్లో కూడా ఇంత భారీ స్థాయిలో లేదు. సో వాళ్ళకి రేటు ఒక ఫార్ములా ప్రకారం ఇస్తారు. దిగుమతి సుంకం ప్లస్ దీని నుంచి ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్, ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం రేటు ఉంటుంది. నిజానికి ఆయన ఎంపీ అయ్యే సమయానికి వాళ్ళకి రేటు తక్కువే, గిట్టుబాటు అవ్వట్లా. ఆ రైతులు తిరిగి అలసిపోయారు. సో దాన్ని ఎంపీ గారు ఒక ఇనిషియేషన్గా తీసుకొని తనే రైతులతో మాట్లాడి, రైతుల ద్వారా పరిష్కారం ఏంటి, ఎంత రేటు కావాలనేది మాట్లాడి, వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ ప్లాన్ తీసుకొని దీని మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలి అని తీసుకొని, ఆ ఇంపోర్ట్ డ్యూటీ కేంద్రం ద్వారా 27.5% ఎంతో ఇంపోర్ట్ డ్యూటీ వేయించారు. ప్లస్ దాంతోపాటు ఈ ఫార్ములా మార్పించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా చూస్తున్నారు. ఇప్పుడు 20,000కు పైగా వస్తుంది పామాయిల్ రేటు, టన్నుకి 20,000కు పైగా వస్తుంది ప్రతి నెల కూడా. అది చాలా మంచి రేటు. అలాగే కోకో కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ. ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీ లిమిట్స్లో కోకో సాగు కూడా ఎక్కువ. సో అక్కడ కోకో రైతులకు కూడా గిట్టుబాటు లేదు. ఆ విషయంలో కూడా డైరెక్ట్గా కోకో రిలేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్లాంట్లు వచ్చేలా ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఏవో ఎనర్జీ డ్రింకులు తయారు చేయొచ్చంట. సో దానికి ప్లాంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ రెండు కూడా మంచి ఇనిషియేషన్స్. వీటితో పాటు ఇక్కడ పొగాకు ఎక్కువ. వర్జీనియా పొగాకు లిమిట్కి మించి వేసేస్తుంటారు రైతులు. సాధారణంగా పొగాకు ముందే ఒక ప్లాన్ ఉంటుంది. ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుంది, ఎంత కొనాలి అనేది ముందే మార్కెట్లో ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఇక్కడ రైతులు అవగాహన లేకుండా ఎక్కువ మంది ఎక్కువ పండించేస్తారు. అలా పండించడం వల్ల దాదాపుగా 110 కోట్లు నష్టపోతే దాన్ని ఎంపీ గారు దగ్గరుండి దాన్ని కొనుగోలు చేయించి రైతులకు ఆ నష్టం లేకుండా చేశాడు. ఇట్లా రైతువారీ సమస్యలు ఈ ప్రాంతానికి కొత్త అయినా, ఈ పంటల గురించి తెలియకపోయినా,
ఈ పంటల రైతుల సమస్యలు తెలియకపోయినా దాన్ని అధ్యయనం చేసి విని నేరుగా కేంద్ర మంత్రులతో మాట్లాడి అది చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో రైతువారీ సమస్యల విషయంలో ఆయన బాగానే రెస్పాండ్ అయ్యాడు. దాంతోపాటు 3 చోట్ల ఆర్ఓబీలు ఇప్పించాడు. అలాగే దెందులూరు దగ్గర గుండుగొలం దగ్గర హైవే దాటడానికి ఫుట్పాత్ బ్రిడ్జి, అది నేషనల్ హైవే మీద అటు నుంచి ఇటు రోడ్డు బ్రిడ్జి కట్టాలంటే 100 కోట్ల వ్యవహారం. అలా కాకుండా టెంపరీగా ఒక 4.5 కోట్లు కేటాయించి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఒప్పించి హైవే దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించారు. ఇది ఒకటి మంచి నిర్ణయం. ఇట్లా ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు. అలాగే కాన్స్టిట్యున్సీలో ఎవరు పెళ్ళికి పిలిచినా సరే తను వెళ్ళినా వెళ్ళకపోయినా తన తరపున ఒక కిట్ వెళ్తుంది. మహేష్ అన్న పెళ్లి కానుకని ఒక కిట్ ఇస్తున్నారనమాట. ఇది కొంత బాగానే ఉంది. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, సాధారణంగా సీఎంఆర్ఎఫ్లు అనేవి ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటారు. కానీ ఈయనే సొంతంగా కొంతమందితో మాట్లాడి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అవి దాదాపుగా 2.5 కోట్లకు పైగా ఇప్పించాడు. ఇట్లా ఆయన పనితీరు విషయంలో కొంత పాజిటివ్ అయితే గ్రౌండ్లో పాజిటివ్ ఉంది అన్ని విభాగాల్లో కూడా. అంటే అక్కడ సమస్యలు తెలుసు, ఈ 9 నెలల్లోనే అక్కడ సమస్యలను మూలాల్లోకి వెళ్ళి కనిపెట్టడం, దాని పరిష్కారం ఏంటి అనేది మాట్లాడడం, దాన్ని మైండ్లో పెట్టుకోవడం, దాని గురించి సాధ్యమైనంత వరకు కేంద్రం స్థాయిలో కూడా మాట్లాడడం, ఈ విషయంలో ఆయనకు మంచి పేరు అయితే వచ్చింది. అయితే కొన్ని ఉన్నాయి స్థానికంగా అందుబాటులో ఉండట్లేదు అనేది కొంత ఉంది. గతంతో పోలిస్తే కొంత బెటర్. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రజా దర్బార్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అట్లీస్ట్ వారంలో ఒక 2 రోజులు, నెల మొత్తం మీద 10 రోజుల వరకు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటే చాలు. ఏ ఎంపీ కూడా అంతకన్నా ఎక్కువ అందుబాటులో ఉండలేరు. ఎందుకంటే ఎంపీలు అంటేనే మనం చెప్పుకున్నాం కదా కార్పొరేట్ శక్తులు, సో అంతకుమించి ఉండలేరు. కానీ ఈయన నెల మొత్తం మీద ఒక 10 నుంచి 12 రోజులు అందుబాటులో ఉంటే చాలు. అది ప్లాన్ చేస్తున్నారు. అదొక సమస్య ఉంది. దాంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని గ్యాప్స్ వచ్చాయి. సాధారణంగా ఏలూరు పార్లమెంటు చాలా సాఫ్ట్. ఇక్కడ కన్నింగు, క్రిమినాలిటీ పాలిటిక్స్ ఏమీ ఉండవు. చాలా ప్యూర్ పాలిటిక్స్ ఉంటాయి. ఇతర రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో ఏలూరు పార్లమెంట్ చాలా సాఫ్ట్గా స్ట్రైట్ పాలిటిక్స్ ఉంటాయి. ఇక్కడ కమ్యూనిటీ పాలిటిక్స్ కూడా అంతగా ఏముండవు. సో ఇది మంచి అవకాశం ఆయనకి. ఆయన వయసు కూడా తక్కువే, 35-36 ఏళ్ళు. ఈజీగా మరో 25 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో ఉంటాడు. లోకేష్ గారికి చాలా సన్నిహితుడు. లోకేష్ గారి సేమ్ ఏజ్ గ్రూపు. సో ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఆయన పార్టీలోనూ అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంది. ప్లస్ రాజకీయంగానూ తను శాశ్వతంగా ఇక్కడ ముద్ర వేసుకునే అవకాశం ఉంది. సో దానికోసమే ఆయన గెలిచిన తర్వాత ఏముందిలే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తాడో లేదో గెస్ట్గా వచ్చాడు కదా అని అనుకున్నారు. కానీ ఆయన కూడా అదే భావంలో ఉన్నాడేమో. కానీ ఆ తర్వాత ఆయన సమస్యలను అధ్యయనం చేస్తున్న తీరు కావచ్చు, అక్కడ జనంతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు కావచ్చు, దాన్ని పరిష్కరిస్తున్న తీరు కావచ్చు, క్యాడర్కి నచ్చింది. ప్లస్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత పాజిటివ్ వస్తుంది. ఆయనకు కూడా కాన్స్టిట్యున్సీ పట్ల ఒక బాండింగ్ ఏర్పడింది, ఒక ఎమోషన్ ఏర్పడింది. ఏలూరు పార్లమెంట్ ఇక నాది, నేను ఒక 30 ఏళ్ళు అక్కడే ఉంటాను అని ఇంకా శాశ్వతంగా అక్కడ ఇల్లు కూడా కట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఇల్లు కట్టుకోలేదు కానీ ఇంకా పర్మనెంట్గా ఒక హౌస్ కట్టుకోవడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇట్లా ఏలూరు పార్లమెంటు విషయంలో అయితే ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. అయితే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనికేషన్ లేకపోవడం, కొంతమంది అధికారుల నియామకంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం, ఎవరో లోకల్లో కొంతమంది క్యాడర్ ఉంటారు, లోకల్లో ఒక 3-4 నాయకులు కలిపి ఇదిగో ఇతన్ని ఈ అధికారం ఉన్నాడు పలానా డిపార్ట్మెంట్లో వేద్దామని చెప్తే ఆయనకి పూర్తిగా ఫీడ్బ్యాక్ తెలియక వాళ్ళు నియమించేవాళ్ళు. అలా కొన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో కొన్ని ఉన్నాయి. సో అదొక డ్రాబ్యాక్ ఉంది. దానివల్ల కొన్ని డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. మేబీ అది ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి. కాకపోతే ఓవరాల్గా మిగిలిందంతా బాగానే ఉంది. అలాగే ఇంకా వేరే ఎంపీలు పనితీరు ఎలా ఉంది, ఈ కొత్త ఎంపీలు పార్లమెంటుకు ఫస్ట్ టైం అడుగుపెట్టిన వాళ్ళల్లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ మైనస్ ఏంటి, పాజిటివ్ ఏంటి, ప్లస్ ఏంటి, ఇదంతా కూడా మనం చెప్పుకుందాం టైం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ.